వెల్కమ్ టు టీసెట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి శిక్షణనిచ్చే కార్యక్రమంలో భాగంగా ప్యూర్ మ్యాథ్స్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రాబబిలిటీ. దీన్ని మనము సంభావ్యతగా పేర్కొంటాం. అసలు ప్రాబబిలిటీ అనగా ఏంటి, అసలు సంభావ్యత అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక సంఘటన జరగడానికి ఎంత అవకాశం ఉందో చెప్పేదాన్ని ఏమంటారంటే సంభావ్యతగా పేర్కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కాయిన్ని ఎగిరేసామనుకోండి, అయితే హెడ్ పడవచ్చు, అయితే టేల్ పడవచ్చు. ఒకరోజు ఉదయం లేవగానే ఈరోజు ఎండ రావచ్చు, వర్షం రావచ్చు. మనం ఒక పరీక్ష రాసామనుకోండి, పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇలా ఒక విషయాన్ని మాట్లాడామనుకోండి, అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఇలా ఏదైనా ఒక సంఘటన జరగడానికి ఎంతైతే అవకాశం ఉందో దాన్ని మ్యాథమెటికల్గా చెప్పే అంశాన్ని ఏమంటారంటే సంభావ్యతగా పేర్కొంటారు. అసలు ఏంటి ప్రాబబిలిటీ, సంభావ్యత ఏంటి అని ఒకసారి మళ్ళీ మనం చూస్తే దాని టెక్నికల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో సంభావ్యత అనేది ఒక ఫ్రాక్షన్. మనము దాన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అంటాం. ఈవెంట్ అంటే సంఘటన. ప్రాబబిలిటీ ఆఫ్ అనే ఈవెంట్ అనే దాన్ని మనం ఒక భిన్న రూపంలో చూపిస్తాం. ఆ భిన్నం యొక్క విలువ 1 కంటే తక్కువ లేదా 1కి సమానంగా ఉంటుంది, 0కి సమానంగా లేదా 0 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక సంఘటన జరగడానికి అవకాశం ఉన్న విలువ మనకు ప్రాబబిలిటీ యొక్క విలువ ఎల్లప్పుడూ కూడా 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. అంటే 1/6 అవ్వచ్చు, 1/5 అవ్వచ్చు, 1/4 అవ్వచ్చు, 1/3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 22/52 అవ్వచ్చు. సో ఇలా ఎనీ ఫ్రాక్షన్ విచ్ ఈజ్ ఇన్ ద బేస్ బిట్వీన్ 0 to 1 దాన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ వాల్యూగా మనం తీసుకుంటాం. సో అప్పుడప్పుడు ఫ్రాక్షన్లోనే కాకుండా పర్సంటేజ్లో కూడా మనకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫ్రాక్షన్లో చెప్పొచ్చు, భిన్న రూపంలో చెప్పొచ్చు, లేదంటే పర్సంటేజ్ రూపంలో కూడా చెప్పొచ్చు. సార్, పర్సంటేజ్ రూపంలో ఏ విధంగా చెప్తాము అని అంటే ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది. మనందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. అందులో ఒక ప్రశ్న ఉంటుంది, క్వశ్చన్ కింద మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో ఈ కరెక్ట్ ఆన్సర్ అన్నది నీకు ఖచ్చితంగా తెలుసు అనుకో, నీకు సరైన సమాధానం తెలుసు. కాబట్టి 4 ఆప్షన్లు ఏ చూజ్ చేస్తావు? బి అనే ఆప్షన్నే చూజ్ చేస్తావు తెలిసినప్పుడు. నీకు అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలియదు, నాకు ప్రశ్న నాకు తెలియదు, కొత్తగా ఆ 4ట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. అంటే ఒకవైపు బయాస్ అవ్వకుండా మనం ఈ 4ట్లో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటాము, 4ట్లో ఏ సరైన సమాధానం అవ్వడానికి ఛాన్సు 1/4. ఎందుకంటే 4ట్లో ఒకటే ఛాన్స్. సో బికి ఎంత అవకాశం ఉంది? 1/4. సికి ఎంత అవకాశం ఉంది? 1/4. డికి ఎంత అవకాశం ఉంది? 1/4 అవకాశం ఉంది. ఓకే. సో దీన్ని పర్సంటేజ్లోకి మారిస్తే 25% అంట. ఎందుకు 25%? ఏదైనా ఒక భిన్నాన్ని శాత రూపంలోకి మార్చాలంటే ఆ భిన్నాన్ని 100తో మల్టిప్లై చేయాలి. సో యూ విల్ గెట్ ద పర్సంటేజ్ వాల్యూ. సో 25% అంట. సో బి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 25% ఛాన్స్ ఉంది. సి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 25% ఛాన్స్ ఉంది. సో డి ఆప్షన్ రైట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంది? 25% ఛాన్స్ ఉంది. అందుకే మనం పోటీ పరీక్షల్లో చూసినప్పుడు మనం ఏదో తెలియని ప్రశ్నకి ఆన్సర్ చేస్తే సరైన సమాధానము పెట్టడానికంటే తప్పు సమాధానం పెట్టడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. 75% ఛాన్స్ ఉంటుంది తప్పు ఆన్సర్ పెట్టడానికి. అందుకే మనము ఇట్లా అంటే ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఇది పరిస్థితి అనమాట. అందుకే మార్క్స్ రావు. సో మొత్తానికైతే ఇలా ఒక అవకాశాన్ని భిన్న రూపంలో చెప్తాం, ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, దాంట్లో నీకున్న అవకాశం ఎంత అన్నది. సో పర్సంటేజ్ ప్రకారం చూస్తే మొత్తం 100% ఆఫ్ 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సరైన సమాధానం కావడానికి 25% ఛాన్స్గా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుద్ది. సో ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది ఖచ్చితంగా 1 అయిందనుకోండి, అంటే ఇవన్నీ 1 కంటే తక్కువ విలువలు. ఖచ్చితంగా 1 అయితే దాన్ని ఏమంటారంటే షూర్ ఈవెంట్ అంట. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ వాల్యూ అంటే పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని షూర్ ఈవెంట్ అంటాం. దాన్ని ఖచ్చిత సంఘటనగా పేర్కొంటాం. అంటే అది ఖచ్చితంగా జరుగుద్దిగా, అది జరగకుండా ఉండడానికి అవకాశము లేదు. ఓకే. సో సూర్యుడు 4 దిక్కులున్నాయి, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. ఈ 4 దిక్కుల్లో తూర్పున ఉదయించడానికి ఎంత అవకాశం ఉందంటే ఏం చెప్తాం? ఎవరైనా తూర్పు అనే చెప్తాడు. అంటే అది షూర్ ఈవెంట్ అనమాట. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎంత? అది
1 అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ 0. సో 0 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది 0కి సమానం అయితే, రైట్, ఇలాంటి సంఘటనని మనం ఏమంటామంటే అసంభవ ఘటనగా పేర్కొంటాం. అసంభవం, ఇది జరగదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది జరగని సంఘటన, అసంభవ ఘటన. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డైస్ ఉందనుకోండి, డైస్లో మనకి ఏముంటాయి, డైస్లో 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ఉంటాయి. ఒక డైస్ని మనము విసిరేసినప్పుడు అంటే వేసినప్పుడు ఈ 6లో ఏదో ఒక అంకె దాని పైన మనకి కనబడుతూ ఉంటుంది. ఒకవేళ సార్ 7 పడడానికి సంభావ్యత ఎంత అని ఎవరైనా అడిగారనుకోండి, 7 ఉందా, లేదు, కాబట్టి పడుతుందా, పడదు, అది అసంభవ ఘటనగా మనం పేర్కొంటాం, ఇంపాసిబుల్ ఈవెంట్గా మనం చూడడం జరుగుద్ది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ 1 అయితే అది ఖచ్చితమైన ఘటన, ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ 0 అయితే అది అసంభవ ఘటనగా మనం చూస్తాం. సో ముఖ్యంగా మనకి ప్రశ్నలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే, నాణాల పైన ప్రశ్న ఉంటుంది, అదేవిధంగా డైస్ పైన ప్రశ్న ఉంటుంది, పాచిక పైన ప్రశ్న ఉంటుంది, డెక్ ఆఫ్ కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ పైన ప్రశ్న ఉంటుంది, బంతుల పైన ప్రశ్న ఉంటుంది, ఏవైనా కొన్ని సంఘటనలు జరుగుతున్న అంశాలు అంటే జనరల్ ఎగ్జాంపుల్స్ పైన కూడా ప్రశ్నలు ఉంటాయి. ఈ విధంగా మనం ఒక 4 టైప్ ఆఫ్ మోడల్స్ని మనం ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఒక సంఘటన జరగడానికి ఉన్న అన్ని అవకాశాలని మనం ఏమంటాము అన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఒక సంఘటన జరగడానికి ఒక కాయిన్ని ఎగరేస్తే సో ఎన్ని సంఘటనలు జరుగుతాయి అని అంటే, హెడ్ పడుతుంది, లేదంటే టేల్ పడుతుంది. దీన్ని మనం ఒక సమితి రూపంలో చూపిస్తాం. ఎలా చూపిస్తాం, దాన్ని ఒక సమితి రూపంలో చూపిస్తాం. ఇలా ఒక సంఘటనల యొక్క సమూహారాన్ని ఏమంటారంటే శాంపిల్ స్పేస్ అంట. అంటే ఒక శాంపిల్ స్పేస్లో ఉన్న అన్ని సంఘటనల్లో నీకు కావాల్సిన సంఘటన ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెప్పేదాన్ని ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్గా మనం పేర్కొంటాం. ఒకవేళ 2 కాయిన్స్ మనం టాస్ చేసామనుకోండి, మనకేమొస్తుంది అని అంటే, ఫస్ట్ దాని మీద హెడ్ పడవచ్చు, రెండవ దాని మీద కూడా హెడ్ పడవచ్చు, మొదటి దాని మీద టేల్ పడవచ్చు, రెండవ దాని మీద కూడా టేల్ పడవచ్చు. ఓకే, అంటే ఈ రెండూ కలిపి ఒకటే సంఘటన. ఒక నాణాన్ని 2 సార్లు ఎగిరేయడం అన్నా, 2 నాణాలని ఒకసారి ఎగిరేయడం అన్నా ఒకటే అంశం. సో నెక్స్ట్, మొదటి దాని మీద హెడ్ పడవచ్చు, రెండవ దాని మీద టేల్ పడవచ్చు, లేదంటే మొదటి దాని మీద టేల్ పడవచ్చు, రెండవ దాని మీద హెడ్ పడవచ్చు. ఎన్ని సంఘటనలు వచ్చినాయి ఈ శాంపిల్ స్పేస్లో? 4 సంఘటనలు వచ్చాయి. ఓకే, ఎన్ని? 4 వచ్చాయి. సో దీన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, వెన్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్డ్, ఒకవేళ ఎన్ నాణాలని కనుక ఎగరవేస్తే మనకు వచ్చే శాంపిల్ స్పేస్లోని మొత్తము సంఘటనల సంఖ్య, లేదంటే శాంపిల్ స్పేస్లో ఉండే మూలకాల యొక్క సంఖ్య, ఓకే, ఎంత అవుద్ది? అది 2n అవుద్ది. సో 2n అనేది ఎందుకు అవుద్ది అని అంటే, నాణాన్ని ఎగరవేసినప్పుడు మనకు 2 అంశాలు ఉంటాయి, హెడ్ ఆర్ టేల్. ఈ హెడ్ ఆర్ టేల్ అనే 2 అంశాలు ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో మనం చూస్తాం, దట్ ఈస్ 2n. ఒక 3 కాయిన్స్ టాస్ చేస్తే శాంపిల్ స్పేస్లో వచ్చే మొత్తం అంశాలు 2³ 8 వస్తాయి. మనం నాణాలని ఎగరేద్దాం. ఒకసారి 3 కాయిన్స్ని టాస్ చేద్దాం. సో దీన్ని మీరు ఒక ఫ్లో చార్ట్ లాగా తీసుకోండి. సో మొదటిగా ఒక కాయిన్ వేస్తే హెడ్, టేల్. ఓకే, సో ఇప్పుడు రెండో కాయిన్ ఎగరేసామనుకోండి, రెండోసారి హెడ్ పడవచ్చు, టేల్ పడవచ్చు. సో టేల్ పడ్డప్పుడు రెండో కాయిన్లో హెడ్ పడవచ్చు, టేల్ పడవచ్చు. అంటే అర్థమైంది ఇక్కడ, ఇది మొదటి కాయిన్, ఇది రెండో కాయిన్. సో మొదటి కాయిన్లో హెడ్ పడ్డప్పుడు రెండో కాయిన్లో హెడ్ ఆర్ టేల్ పడవచ్చు, రెండో కాయిన్లో టేల్ పడ్డప్పుడు రెండో కాయిన్లో హెడ్ ఆర్ టేల్ పడవచ్చు. కాబట్టి H, H, T, T, Tగా మనం చూస్తాం. అదే మనకు శాంపిల్ స్పేస్లో వచ్చిన 4 మూలకాలు లేదా 4 సంఘటనల యొక్క సమూహారం. ఒకవేళ మూడో కాయిన్ ఎగరేసామనుకోండి, సో రెండో కాయిన్లో హెచ్ పడ్డప్పుడు మూడో కాయిన్లో హెచ్ పడవచ్చు, టేల్ పడవచ్చు, ఇక్కడ కూడా హెచ్ పడవచ్చు, టేల్ పడవచ్చు. సో ఇక్కడ హెచ్ పడవచ్చు, టేల్ పడవచ్చు, అంటే హెచ్ మీన్స్ హెడ్ పడవచ్చు ఆర్ టేల్ పడవచ్చు. ఇప్పుడు నేను శాంపిల్ స్పేస్ రాస్తా. వాట్ ఈస్ ద శాంపిల్ స్పేస్ వెన్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్? హెడ్, రెండవది హెడ్, టేల్. సో పైన అయిపోయింది. సో హెడ్, టేల్, హెడ్. సో హెడ్, టేల్. ఓకే రైట్. నెక్స్ట్ వన్.
సో మొదటి కాయిన్ పైన హెడ్ పడ్డప్పుడు, రెండవ కాయిన్ పైన హెడ్ పడ్డప్పుడు, మూడో కాయిన్లో హెడ్ అండ్ టైల్ యొక్క కాంబినేషన్స్ తీసుకున్నాము. మొదటి కాయిన్ పైన హెడ్ పడ్డప్పుడు, రెండో కాయిన్ పైన టైల్ పడ్డప్పుడు, మూడో కాయిన్ పైన హెడ్ అండ్ టైల్ కాంబినేషన్స్ తీసుకున్నాము. ఇప్పుడు మొదటి కాయిన్ పైన టైల్ కనుక పడితే, బొరుసు పడితే టేల్ హెడ్ హెడ్, టేల్ హెడ్ టేల్, టేల్ టేల్ హెడ్, టేల్ టేల్ టేల్. ఇది శాంపిల్ స్పేస్ ఆఫ్ 3 కాయిన్స్ టాస్డ్ ఆర్ 1 కాయిన్ టాస్డ్ 3 టైమ్స్. ఓకే, సో ఇది శాంపిల్ స్పేస్. ఎన్ని ఉన్నాయి? 4 and 4 8 ఉన్నాయి. ఎందుకంటే 2 cube ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి. సో 2 cube ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఎన్ని సంఘటనలు? 8 సంఘటనలు జరుగుతున్నాయి. సో ఇలా వీటిలో క్వశ్చన్లో కాంబినేషన్ అడుగుతాడు. ఏమంటాడు? ఆల్ హెడ్స్ పడే సంభావ్యత ఎంత? ఆల్ హెడ్స్ ఎన్నిసార్లు పడ్డాయి? ఒకే ఒక్కసారి పడ్డది. అంటే మొత్తం 8 సంఘటనల్లో ఆల్ హెడ్స్ వచ్చే సంఘటన ఒకే ఒక్కసారి పాసిబిలిటీ అయింది. దట్ ఈస్ కాల్డ్ 1/8, 1/8 అన్నది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా శాంపిల్ స్పేస్ పైన మనకు ఐడియా ఉంటే క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇది కాయిన్స్కి సంబంధించి మోస్ట్లీగా 3 కాయిన్స్కి సంబంధించే క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వరకు మనం చూద్దాం. సో నెక్స్ట్ కనుక చూస్తే డైస్. ఓకే, సో డైస్ పరంగా చూసినప్పుడు మనకి 1 డైస్ ఉన్నదనుకోండి, 1 డైస్, 1 డైస్ ఉంటే ద శాంపిల్ స్పేస్ విల్ బి 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. వెన్ 2 డైస్ ఉన్నాయనుకోండి, 2 డైస్ ఉంటే మొదటి దాని మీద 1 పడ్డప్పుడు రెండో దాని మీద ఆ 1తో 1 పడవచ్చు, 1తో 2 పడవచ్చు, 1తో 3 పడవచ్చు, 1తో 4 పడవచ్చు, 1తో 5 పడవచ్చు, 1తో 6 పడవచ్చు. అంటే మొదటి దాని మీద 1 పడ్డప్పుడు రెండో దాని మీద మిగతా 6 పడడానికి అవకాశం ఉంది. అలా 2 పైన 6 ఛాన్సులు వస్తాయి, 3 పైన 6 ఛాన్సులు వస్తాయి, 4 పైన 6 ఛాన్సులు వస్తాయి, 5 పైన 6 ఛాన్సులు వస్తాయి, 6 పైన 6 ఛాన్సులు వస్తాయి. సో మొత్తం 6 పైన 6 ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్ 6 స్క్వేర్గా రాస్తాం 36. అదే 3 డైస్ అనుకోండి, 3 డైస్ అయితే 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216గా రాస్తాం. ఓకే, మనకి 3 డైస్ దాకా అడగట్లేదు, 2 డైస్ వరకు అయితే అడుగుతున్నాడు. 2 డైస్ ఏర్పడ్డప్పుడు చూడండి శాంపిల్ స్పేస్ ఏ విధంగా ఉంది. 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 3 6. సో ఈ విధంగా మనం చూస్తూ వెళ్తాం. ఇందులో మనకు క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ టైప్స్లో అడుగుతాడు. సో ఈవెన్ నెంబర్స్ పడే సంభావ్యత, ఆడ్ నెంబర్స్ పడే సంభావ్యత, 2 కాయిన్స్ 2 డైస్ టాస్ చేసినప్పుడు అంటే దొర్లించినప్పుడు మనకి వాటి యొక్క మొత్తం పైన ప్రశ్న అడుగుతాడు. ఒకసారి మొత్తాన్ని ఒకసారి చూడండి. 2 కాయిన్స్ దొర్లించినప్పుడు మొత్తము 1 + 1 2 అవుతుంది. అంటే మినిమం 2 పడుతుంది. మ్యాక్సిమం ఆ 2 కాయిన్స్ 2 డైస్ యొక్క మొత్తము 12 అవుతుంది. 2 నుంచి 12 అంటే వాటి మొత్తము 2, వాటి మొత్తము 12. 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 పడవచ్చు, 5 పడవచ్చు, 6 పడవచ్చు. మొత్తము ఆ 2 డైస్ పైన పడిన మొత్తంగా మనం చూస్తే. ఓకే, సో 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ విధంగా 12 సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది వాటి యొక్క మొత్తం పైన. రైట్, చూడండి 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4, 1 + 4 5, 1 + 5 6, 1 + 6 7. సో ఎన్నిసార్లు 2 వస్తుంది వాటి యొక్క సమ్? ఒకసారే వస్తుంది. ఎన్నిసార్లు 3 వస్తుంది? 1 + 2 3, 2 + 1 3, 3 అనేది 2 సార్లు వస్తుంది. 4 ఎన్నిసార్లు వస్తుంది? 1 + 3 4, 2 + 2 4, 3 + 1 4, 4 3 సార్లు వస్తుంది. నెక్స్ట్ 5, 1 + 1 4, 2 + 3 5, 3 + 2 5, 4 + 1 5, 5 3 సార్లు వస్తుంది. 6, ఎందుకంటే 5 + 1 7 అనేది 6 టైమ్స్ వస్తుంది. 6 1 + 5 6, 2 + 4 6, 3 + 3 6, 4 + 2 6, 5 + 1 6, 6 5 సార్లు వస్తుంది. అంటే వాటి యొక్క మొత్తము ఎన్నిసార్లు వస్తుంది అనే దానిపైన ప్రశ్న. సరే 8 ఎన్నిసార్లు వస్తుంది అంటే 2 + 6 8,
5 + 3 8, 4 + 4 8, 5 + 3 8, 6 + 2 8 అండ్ 8 మళ్ళీ 5 సార్లు వస్తుంది. అంటే 6 టైమ్స్గా ఉండి మళ్ళీ డిక్రీజ్ అవ్వడము మొదలవుతుందన్నమాట. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 2 డైస్ రోల్డ్, సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్. సో సమ్ ఆఫ్ డిజిట్స్ 2 ఎన్నిసార్లు వస్తుంది అని అంటే ఒక్కసారి, 1 టైం. సో 3 ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్. 4 ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్. 5 ఎన్నిసార్లు వస్తుంది? 4 టైమ్స్. 6 ఎన్నిసార్లు వస్తుంది? 5 టైమ్స్. 7 ఎన్నిసార్లు వస్తుంది? 6 టైమ్స్. ఓకే అండి, 6 టైమ్స్ అండ్ 6 టైమ్స్. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? 7 తర్వాత 8. 8 ఎన్నిసార్లు వస్తుంది? 5 టైమ్స్. 9 ఎన్నిసార్లు వస్తుంది? 4 టైమ్స్. 10 ఎన్నిసార్లు వస్తుంది? 3 టైమ్స్. సమ్ ఆఫ్ డిజిట్స్. ఓకే అండి. నెక్స్ట్ 11 ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్. 12 ఎన్నిసార్లు వస్తుంది? 1 టైం. ఓకే. సో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అయ్యే అంశాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నీ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ద సమ్ ఆఫ్ డిజిట్స్ 6 అయ్యే సంభావిత. సో 2 డైస్ రోల్ చేసినప్పుడు మనకి మొత్తం సంఘటనలు 36. అందులో సమ్ ఆఫ్ డిజిట్స్ 6 అయ్యే సంభావ్యత ఎన్నిసార్లు ఉంది? 5 టైమ్స్ ఉంది. కాబట్టి 5/36 అని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు బై రిమెంబరింగ్ దిస్ టేబుల్. మీరు ఈ టేబుల్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా మనం వాటి యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ అనే క్వశ్చన్ని ఈజీగా మనము సాల్వ్ చేయవచ్చు. ఓకే రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంటుంది మనకి అని అంటే డెక్ ఆఫ్ కార్డ్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ద స్టాండర్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ మనకి ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇందులో కనుక మీరు గమనిస్తే 52 కార్డ్స్ 4 రకాలుగా ఉండడం జరుగుద్ది. సో కొన్నేమో రెడ్ కలర్, కొన్నేమో బ్లాక్ కలర్. రెడ్ కలర్ 26, బ్లాక్ కలర్ 26. సో రెడ్ కలర్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైమండ్, ఇక రాంబస్ షేప్ కనబడుతుంది కానీ ఇది డైమండ్ అంటాం మనం. ఓకే. సో ఇలా డైమండ్ అని, రెండవది హార్ట్ అని. అంటే రెడ్ కలర్ అగైన్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి డైమండ్, రెండవది హార్ట్. ఓకే. సో బ్లాక్ కలర్ కార్డ్స్ 2 రకాలు ఉంటాయి మళ్ళీ. సో బ్లాక్ కలర్ ఆల్సో 2 టైప్స్. సో ఏంటా 2 టైప్స్? క్లబ్స్ అని అండ్ స్పేడ్స్ అని. ఫ్లవర్ అంటాం మామూలుగా పరిభాషలో, క్లబ్స్ అండ్ స్పేడ్స్. సో ఇలా ప్రతి ఒక్క రకం డైమండ్ కానీ, హార్ట్ కానీ, క్లబ్స్ కానీ, స్పేడ్స్ కానీ ఒక్కొక్కటి 13 కార్డులను కలిగి ఉంటుంది. 13 4s 52. ఈ 13 కార్డ్స్లో ఒకసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ చూద్దాం. సో ఒక టైప్ ఆఫ్ కార్డ్స్ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇందులో మనకి 2 నుంచి 10 వరకు నెంబర్డ్ కార్డ్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే నెంబర్డ్ కార్డ్స్ అంట. నెంబర్డ్ కార్డ్స్ మొత్తం మనకి 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. అన్ని 13కి 13 పైన నెంబర్స్ ఉండవు. 2 నుంచి 10 వరకు 9 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. ఈ 9 నెంబర్ కార్డ్స్ అయిపోయిన తర్వాత JQK అనే ఫేస్ కార్డ్స్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్. ఓకే. అంటే అర్థమైంది అంటే డెక్ ఆఫ్ కార్డ్స్లో వీటి మీద నెంబర్ ఉన్నట్టుగా వీటి మీద ముఖాలు ఉంటాయి. చూడండి, J మీద ఒక ముఖం, Q మీద ఒక మొహం, K మీద ఒక మొహం ఉంటుంది. K అంటే కింగ్, Q అంటే క్వీన్, J అంటే జాకీ. ఓకే రైట్. ఈ 3 కూడా ఫేస్ కార్డ్స్ అంట. ఒకటి A అనే పర్టికులర్ కార్డు ఉంటుంది. దీన్ని ఏస్ కార్డ్ అంట. ఏస్ కార్డ్స్ ప్రతి ఒక్క టైప్లో ఒక్కొక్కటి ఉంటాయి. కింగ్ కార్డు ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. క్వీన్ కార్డు ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది. జే కార్డు ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటుంది. ఇలా ప్రతి టైప్ ఆఫ్ కార్డ్ అనేది ఆ 4 సెట్స్లో ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు నెంబర్ కార్డ్స్ 2 to 10 ఉన్నాయి. అవి 9 కార్డ్స్. లెటర్ కార్డ్స్. లెటర్ కార్డ్స్ అంటే ఏ, జే, క్యూ, కే. లెటర్ కార్డ్స్ 4 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి. సో ఇది మొత్తం 52 కార్డులకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్. మీరు జాగ్రత్తగా చూడాలి. ఫేస్ కార్డ్ అడుగుతున్నాడా, నెంబర్ కార్డ్ అడుగుతున్నాడా,
లెటర్ కార్డ్ అడుగుతున్నాడా, ఏస్ అడుగుతున్నాడా, కింగ్ అడుగుతున్నాడా, క్వీన్ అడుగుతున్నాడా. ఇప్పుడు ఈ డెక్ ఆఫ్ కార్డ్స్లో ఈ 52 కార్డ్సే మనకి శాంపిల్ స్పేస్. అంటే ఒక డెక్ ఆఫ్ కార్డ్లో ఉండే శాంపిల్ స్పేస్లోని మూలకాల సంఖ్య ఎంత? 52. అంటే 52 సంఘటనలు ఉంటాయి. ఫ్రమ్ ద ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇఫ్ యూ చూజ్ ఎన్ వన్ కార్డ్, ఒక కార్డు కనుక మనం తీసుకున్నట్లయితే అది కింగ్ అవ్వడానికి ఎంత సంభావ్యత ఉంది అంటే అర్థమైంది. మొత్తం 52 కార్డులు ఉన్నాయి. శాంపిల్ స్పేస్లో ఉన్న ఎన్ని సంఘటనలు? 52. కింగ్ అవ్వడానికి సంభావ్యత ఎన్ని కింగులు ఉన్నాయి? 1 2 3 4. 4 కింగులు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ 4/52 ఈజ్ ద ఆన్సర్. సో వెన్ వీ క్యాన్సల్డ్ విత్ 4 1s 4 13s 1/13 ఈజ్ ద ప్రాబబిలిటీ. ఓకే, సో ఈ విధంగా మనం 1 కార్డ్ తీసినప్పుడు 2 కార్డ్స్ తీసినప్పుడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. నేను ఇప్పుడు 1 కార్డు కాకుండా 2 కార్డ్స్ తీస్తా. ఎన్ని కార్డ్స్ తీసుకురండి? 2 కార్డ్స్ తీస్తా. సో 2 కార్డ్స్ కనుక కింగ్ అయ్యే సంభావ్యత ఎంత? 2 కార్డ్స్ నేను తీసుకున్నాను. సో 2 కార్డ్స్ తీసుకోవడం అంటే మనం ఒకేసారి తీసుకోవడం అనే అర్థమైన, ఒకదాని తర్వాత ఒకటి తీసుకునే అర్థమైన ఒకటే. ఓకే, నో ఇష్యూ, అందులో ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను దీన్ని మీ కన్వీనియంట్ కోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ కార్డు చూజ్ చేసుకునేటప్పుడు నాకు 52 ఉంది శాంపిల్ స్పేస్. ఎందుకంటే 52. అందులో ఎన్ని కింగ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 4. రెండో కార్డు ఎంచుకునేటప్పుడు అందులో కార్డు తీసాయి కదా. ఇప్పుడు డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 51 కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి 52 × 51. రెండోది కూడా కింగే కావాలి కదా. కాబట్టి 4 కింగుల్లో ఆల్రెడీ ఒక కింగ్ తీసామనుకుంటే చివరగా మిగిలిన ఎన్ని కింగ్స్? 3 కింగ్స్. దాన్ని 4 × 3గా రాస్తాం. కాబట్టి 4 × 3/52 × 51గా మనం చూజ్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఈ విధంగా మనము ఆన్సర్ చేస్తాం. సో 2కి 2 కింగులు అయ్యే సంభావ్యత అన్నమాట. ఇప్పుడు ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ కార్డ్స్ ఒక కార్డును కనుక చూజ్ చేస్తే ఆ కార్డు ఫేస్ కార్డ్ అయ్యే సంభావ్యత ఎంత? సో ఏం కార్డు కావాలి మనకు? అది ఫేస్ కార్డ్ అయ్యే సంభావ్యత. 1 కార్డు చూజ్. సో 1 కార్డ్ అంటే మనకు శాంపిల్ స్పేస్లో ఉండే అవకాశాలు ఎన్ని? 52. వాడు ఫేస్ కార్డ్ అంటున్నాడు. సో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయో చూడండి. 3 3 6 9 12. సో టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. కాబట్టి 12/52 అంటే 4 3s 4 13s 3/13. ఏంటి ఫేస్ కార్డ్ అయ్యే సంభావ్యత? 3/13. ఒకవేళ 2 కార్డ్స్ చూజన్, 2 కార్డులని ఎంచుకున్నప్పుడు ఆ రెండింటికి 2 ఫేస్ కార్డ్స్ అయ్యే సంభావ్యత ఎంత ఉంటుంది? సో ఇప్పుడేం చేస్తామంటే రెండింటికి 2 ఫేస్ కార్డ్ అయ్యే సంభావ్యత అనగానే 52 కార్డ్స్ మొదటగా, అందులో ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. మొదటి కార్డు చూజ్ చేసుకునేటప్పుడు ఉండే సంభావ్యత 12/52. రెండో కార్డు చూజ్ చేసుకునేటప్పుడు ఉండే సంభావ్యత అవుట్ ఆఫ్ 51 × 11 51లో 11 కార్డ్స్ ఉంటాయి. 12 × 11/52 × 51. ఓకే, 12 × 11/52 × 50. అంటే అర్థమైంది ఇక్కడ. మొదటి కార్డు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఉండే సంభావ్యత. సో మొదటి కార్డు సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి. ఓకే, ఒకటి తీసాం, చూసాం, పక్క పెట్టేసాం. ఇప్పుడు ఆ డెక్ ఆఫ్ కార్డ్స్లో నాకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 51 కార్డ్సే ఉన్నాయి. సో 51 కార్డ్స్లో ఒక కార్డు తీసా, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 11 ఛాన్సులు ఉన్నాయి. అంటే ఎన్ని ఛాన్సులు ఉంటాయి అన్న దానిపైన మన క్వశ్చన్ డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ 12 × 11/52 × 51గా తీసుకుంటాము. సాధారణంగా దీన్ని కాంబినేషన్లో చేస్తారు. 12C2/52C2 అని రాయడం జరుగుద్ది. సో మళ్ళీ కాంబినేషన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే కొంత క్లమ్జీగా ఉంటుంది. కాబట్టి దాన్ని అలా చేయకుండా నేను ఇలా సింప్లెస్ట్ వేలో చెప్పడానికి మీకు ప్రయత్నం చేసే. యాక్చువల్గా ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ 12 కార్డ్స్లో 2 కార్డ్స్ చూజ్ చేసుకుంటున్నాం, 52లో 2 కార్డ్స్ చూజ్ చేసుకుంటున్నాం. వాట్ ఈస్ ద మీన్ బై కాంబినేషన్స్? అంటే 12C2 అనేది ఏంటి, NCR అనగా ఏంటి అన్నది, లేదంటే NPR అనగా ఏంటి అన్నది మనము తర్వాత క్లాస్లో చూద్దాం. సో ఇప్పటివరకు అయితే మీకు ప్రాబబిలిటీ యొక్క కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫోకస్ ఆన్ కాయిన్స్, ఫోకస్ ఆన్ డైస్,
ఫోకస్ ఆన్ డెక్ ఆఫ్ కార్డ్స్. ఓకే, వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.